అయితే మేడం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో మీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు మిల్క్ తీసుకోండి మిల్క్లో చాలా రకాల పోషకాలు ఉంటాయని. అయితే మిల్క్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ టాపిక్ అయిపోయింది. ఆ మిల్క్ తీసుకోకూడదు, ఈ మిల్క్ తీసుకోవాలి, ఇట్లా అట్లా అసలు ప్యాకెట్ పాలు అసలు తాగకూడదు అని. ఏం చెప్తారు మ్యామ్? ఏ పాలైతే మంచిది? సోర్స్ని బట్టి ఉంటుందండి. డెఫినెట్గా కల్తీ ఉన్న పాలైతే డేంజర్ ఉంటుంది. అయితే కల్తీ దేంతో చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. వాటర్ వరకు కల్తీ అనుకోండి, డేంజర్ ఉండదు, న్యూట్రిషన్ తక్కువ వస్తుంది తప్ప ఇట్స్ నాట్ డేంజరస్. కనీసం పాలలో నీళ్ళ వరకు కలిపి ఆ నీళ్ళు కూడా కొంచెం పరిశుభ్రమైన నీళ్ళ వరకు కలిపితే ఆరోగ్యానికి ఏమీ హాని ఉండదు. మనం పే చేసినంత న్యూట్రిషన్ మనకి రాదు అంతవరకే. కానీ వేరే వేరే రకాలుగా కల్తీ జరిగినట్టయితే మాత్రం హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా కరెక్ట్ సోర్సెస్, రెప్యూటబుల్ సోర్సెస్ అంటే కొంచెం పేరున్నటువంటి కంపెనీస్ నుంచి వచ్చేటువంటి మిల్క్ అట్లా తీసుకున్నప్పుడు మిల్క్ని ఒక పాయింట్ వరకు ఏదైనా సరే ఎక్సెసివ్గా తీసుకోకుండా మోడరేట్ క్వాంటిటీస్లో పాలు కానీ పాలతో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ పెరుగు కానివ్వండి, పనీర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఇట్లాంటివి ఏవి తీసుకున్నా కానీ మనకి హెల్త్కి ఇబ్బంది రాదు అన్లెస్ వాళ్ళకు ఆల్రెడీ ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే తప్ప. ఇది ఎప్పుడు కూడా కేస్ బై కేస్ బేసిస్ అండి. ఎటువంటి ఫుడ్ అయినా సరే ఇది 100% మంచిది, ఇది 100% చెడ్డది అని ఎప్పుడూ చెప్పలేము. ఎప్పుడైనా మీ ఏజ్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు ఇంకెటువంటి ఆహారం తీసుకుంటున్నారు అన్నదాన్ని, మీకు అసలు ఈ ఆహారం అవసరం ఉందా లేదా అన్నదాన్ని బట్టి ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఓ పాలంటే అసలు విషము ఇక నుంచి తాగకూడదు. జనరేషన్స్ టుగెదర్ మిల్క్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ అవర్ డైట్. సో మిల్క్ నుంచి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయండి డెఫినెట్లీ. ఎస్పెషలీ మన ఇండియన్ కాంటెక్స్ట్లో మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది కొంత తక్కువ ఉంటుంది. సౌత్ ఇండియన్ కాంటెక్స్ట్లో మిల్క్ ఎక్కువ తీసుకున్నా లేకపోయినా పెరుగు అనేది మన ఆహారంలో తప్పనిసరిగా ఒక భాగం కాబట్టి ఆ పాల నుంచి వచ్చేటువంటి పెరుగు ప్రోటీన్ సోర్స్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ వెజిటేరియన్స్ అయితే ఇంకా మనకి ఎక్కువగా ప్రోటీన్ సోర్సెస్, అది కూడా క్వాలిటీ ప్రోటీన్ సోర్సెస్ మన బాడీలోకి తేలిగ్గా అబ్జార్బ్ అవ్వగలిగేవి, దానివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ ఉండేటువంటి ప్రోటీన్ సోర్సెస్ అనేవి కొంత లిమిటెడ్గా ఉంటాయి. సో పాలు, పెరుగు అనేవి ఒక చక్కటి ప్రోటీన్ సోర్స్. అట్లాగే పనీర్, ఈ మధ్యన మనం పనీర్ కూడా కొంత యూజ్ చేస్తున్నాము, సరైన పద్ధతిలో చేసింది. అది కూడా కల్తీలు ఉంటున్నాయండి. సోర్సెస్ని బట్టి పిండి కలుపుతున్నారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్తో తయారు చేస్తున్నారు, మిల్క్ నుంచి డైరెక్ట్గా తయారు చేయడం కాకుండా. ఇట్లా సోర్స్ని బట్టి మంచి రెప్యూటబుల్ కంపెనీస్ నుంచి తీసుకుంటే ఏమవుతుందంటే ఆ వెనకాల మనకి న్యూట్రిషన్ ప్యానల్ అనేది ఉంటుంది. దాంట్లో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, అట్లాగే దాని కింద ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది ఉంటుంది. అంటే ఏ పదార్థాలతో తయారైంది. పాలు కానీ, పెరుగు కానీ, పనీర్ కానీ వీటిలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఎప్పుడూ పాలే ఉండాలి. అంటే పాలతోనే తయారు చేయబడింది అనేది. అట్లాగే దాంట్లో వెజిటబుల్ ఆయిల్ అనేది ఉండకూడదు. అంతవరకు చూసుకున్నట్టయితే కనుక చాలా వరకు సేఫ్ అని చెప్పచ్చు. రూల్స్ అయితే ఉన్నాయి కానీ ప్రతి చోట ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. సో వీలున్నంత వరకు రెప్యూటబుల్ సోర్సెస్ నుంచి తీసుకోవడం తప్ప మనం అంతకంటే ఎక్కువ ఈ విషయంలో చేయగలిగింది లేదు. అట్లాగే క్వాంటిటీ విషయానికి వస్తే రోజుకి ఏజ్ని బట్టి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఎనీవేర్ బిట్వీన్ 250 నుంచి అంటే పావు లీటర్ నుంచి అర లీటర్ వరకు పాలతో తయారైన పదార్థాలు అన్నీ కలిపి ఆ క్వాంటిటీ వరకు తీసుకుంటే సరిపోతుంది. టీలు, కాఫీలు కూడా అందులోకే వస్తాయి. సో ఈ జాగ్రత్త వరకు తీసుకోవచ్చు. మ్యామ్ అంటే జనరల్గా మీరు చూస్తూ ఉంటారు ఎంతోమంది పేషెంట్స్ని. సో ఒకవేళ పేషెంట్సే అడిగారు అనుకోండి, మామూలు ఫామ్ నుంచి తెచ్చుకున్న మిల్క్ తీసుకోవాలా లేదా ప్యాకెట్ పాలు తీసుకోవాలా అంటే అది ఏం చెప్తారు? డిపెండ్స్ అండి. అంటే అందరికీ ఫామ్ అవైలబుల్ ఉందనుకోండి, డెఫినెట్లీ మీకు ఆ ఫామ్లో మీరు వెళ్ళి చూసి ఆ నాణ్యత మీరు చెక్ చేసుకొని అక్కడంతా మన కళ్ళతో చూసి నిర్ధారించుకొని తీసుకోగలిగేటువంటి లగ్జరీ మీకు ఉన్నట్టయితే డెఫినెట్గా తీసుకోండి. లేదు మనకి ప్యాకెట్ పాలు మాత్రమే అవకాశం ఉంది అంటే నేను అన్నట్టు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ నుంచి తీసుకోండి. రాదర్ దాన్ లోకల్గా వాళ్ళు సోర్స్ ఎక్కడ అన్నది మనకి తెలిసే అవకాశం లేనటువంటి బ్రాండ్స్ మనం అవాయిడ్ చేయటం మంచిది. అండ్ వీటిలో కూడా ప్యాకెట్ పాలలో ముఖ్యంగా రకరకాలు ఉంటాయండి. ఫ్యాట్ పర్సంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అని ఉంటుంది, హై క్రీమ్ మిల్క్ అని ఉంటుంది, అట్లాగే లో ఫ్యాట్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, ఇట్లా రకరకాల లెవెల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బేసికలీ ఆ పాలలో ఉండేటువంటి వెన్న శాతం లేదా కొవ్వు శాతాన్ని బట్టి ఉంటాయి.
వీలున్నంత వరకు టోన్డ్ మిల్క్ వరకు ఓకే అండి. టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్ అంటారా, అందులో ఫ్యాట్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉంటుంది. సో కొంతవరకు తీసుకోవచ్చు, కానీ పిల్లలకి వాళ్ళకి ఏంటంటే టోన్డ్ మిల్క్ కానీ క్రీమ్ ఉన్నటువంటి మిల్క్ కానీ ఇస్తే వాళ్ళకి అవసరమైనటువంటి క్యాలరీస్ వస్తాయి, గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ అందుతుంది. కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత టోన్డ్ మిల్క్ వరకు తీసుకుంటే దాంట్లో దాదాపు 3-3.5% ఫ్యాట్ ఉంటుంది. సో కొంత అమౌంట్ ఆఫ్ మన బాడీకి అవసరమైనటువంటి ఫ్యాట్స్, ఆ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఆఫ్ మిల్క్ విటమిన్ ఏ అండ్ విటమిన్ డి ఫార్టిఫైడ్ ఉంటున్నాయి. విటమిన్ డి ఫార్టిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ మ్యాండేటరీ అయింది. సో విటమిన్ డి కూడా మిల్క్లో ఉన్నటువంటి ఫ్యాట్ ద్వారా మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. సో కొంచెం టోన్ వరకు తీసుకుంటే బెటర్. విటమిన్ డి ఫార్టిఫైడ్ మిల్క్ తీసుకున్నట్టయితే బెనిఫిట్ ఉంటుంది. ఈ ఫార్మ్స్లో వచ్చేటువంటి మిల్క్లో మనకి విటమిన్ డి ఫార్టిఫికేషన్ అనేది కుదరదు కాబట్టి విటమిన్ డికి మనం ఇంకొక సోర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ ఫార్మ్స్లో వచ్చేది కూడా వాళ్ళు వెన్న తీయకుండా డైరెక్ట్గా ఇస్తూ ఉంటారు. సో ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అదొకటి మనం మైండ్ఫుల్గా ఉండాలి, చూడాలి ఎంత ఫ్యాట్ తీసుకుంటున్నాము, ఎంత క్యాలరీస్ వరకు తీసుకుంటున్నాము అనేది చూసుకుంటే సరిపోతుంది. సేఫ్టీ ఫస్ట్, న్యూట్రిషన్ నెక్స్ట్ యాక్చువల్లీ. మరి కౌ మిల్క్ మంచిదా లేదంటే గేదె పాలు మంచిదా? దేంట్లో ఉండే బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయండి. కౌ మిల్క్లో మినరల్ కంటెంట్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఫ్యాట్ కంటెంట్ కొంత తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. విటమిన్ ఏ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో రిక్వైర్మెంట్ని బట్టి, అందుబాటులో ఉన్న దాన్ని బట్టి కౌ మిల్క్ తీసుకోవచ్చు. లేదా బఫెలో మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు బఫెలో మిల్క్ తీసుకోవచ్చు. జనరలీ ఎలర్జీస్ లాంటివి ఉన్న వాళ్ళైతే కనుక కౌ మిల్క్కి ఎలర్జీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బఫెలో మిల్క్కి కొంత తక్కువగా ఉంటుంది. సో ఏది అందుబాటులో ఉంటే అది, ఇదే బెస్ట్, ఇదే తీసుకోవాలి, మిగతా అవన్నీ బ్యాడ్ అనేది ఏమి ఉండదు. ఏదైనా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. సో తీసుకోగలిగితే అకేషనలీ కౌ మిల్క్ లేదంటే అకేషనలీ బఫెలో మిల్క్ తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఇంకా చాలా రకాల మిల్క్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రిఫరెన్స్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు, చూస్ ఇప్పుడు చేసుకోవచ్చు. వేగన్ అని చాలా మంది ఈ కొబ్బరి పాలు అలాంటివి ఆల్మండ్ మిల్క్, రైస్ మిల్క్, ఓట్ అట్లాంటివి మిల్క్ ఇట్లాంటివి, సోయా మిల్క్, అవి So- మంచివేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మిల్క్ అని కేటగరైజ్ చేయకూడదు, దట్ ఈస్ ఎ రూల్. అండ్ అవి మిల్క్ సబ్స్టిట్యూట్స్ కింద, అంటే దే అపియర్ లైక్ మిల్క్, కనిపించటానికి. టేస్ట్ అలా ఉండదు, న్యూట్రిషన్ క్వాలిటీ కూడా అలా ఉండదు. పాలలో మనకి నార్మల్ పాలు, యానిమల్ మిల్క్ తీసుకున్నట్టయితే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ కంటే, ఆర్ ప్లాంట్ బేస్డ్ బెవరేజ్ అంటారు, దానికంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా బెటర్గా ఉంటుంది. ఆ ప్రోటీన్లో కూడా మనకి మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని రకాల అమీనో యాసిడ్స్ అంటారు, ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ అన్నీ ఉన్నాయా లేదా అన్నదాన్ని బట్టి వెదర్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్రోటీన్ ఆర్ నాట్. యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే నార్మల్ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇట్లాంటి వాటిల్లో మనకి ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి బెవరేజెస్, అది ఆల్మండ్ మిల్క్ కానివ్వండి లేకపోతే సోయా మిల్క్ కానివ్వండి, సోయా మిల్క్ టు అన్ ఎక్స్టెంట్ అది కొంత కంప్లీట్ ప్రోటీన్ ఉన్న వాటన్నిటిలోకి, దాంట్లోనే మనకి ప్రోటీన్ కంటెంట్ కొంత ఎక్కువ ఉంటుంది. అయితే మిగతావి ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో పెద్దగా ప్రోటీన్ కంటెంట్ ఉండదు, అట్ ద సేమ్ టైం వేరే వేరే న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఏమి ఉండవు. ఓన్లీ అ రిప్లేస్మెంట్, లో ఇన్ క్యాలరీస్ డెఫినెట్లీ. అయితే ఈ ప్లాంట్ మిల్క్స్ తీసుకున్నప్పుడు దాంట్లో యాజ్ సచ్ కాకుండా, అంటే అలాగే ప్లెయిన్గా కాకుండా దాంట్లో షుగర్స్ యాడ్ చేయడము, ఫ్లేవర్స్ యాడ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాని వలన ఎక్స్ట్రా క్యాలరీస్, అది కూడా యాడెడ్ షుగర్స్ రూపంలో మనం తెలియకుండానే తీసుకోవడం జరుగుతుంది. సో మిల్క్ వలన వచ్చేటువంటి బెనిఫిట్స్ రావట్లేదు సరే కదా, ఎక్స్ట్రాగా మనకి అనవసరమైనటువంటి ఎక్స్ట్రా షుగర్స్ అనేవి మన డైట్లో చేరుతాయి. కాబట్టి ఆ వీగన్ అనేటువంటి ప్రిఫరెన్స్ ఉంటే కొంత ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కానీ దాని గురించి మైండ్ఫుల్గా ఉండాలి. ఇది ఫ్లేవర్డా, అన్ఫ్లేవర్డా, దీంట్లో ఎడిటివ్స్ ఏమి ఉన్నాయి, ఏమైనా కలర్స్ యాడ్ చేశారా, ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేశారా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేశారా, అవన్నీ కూడా చెక్ చేసి తీసుకోవచ్చు. ఇవన్నీ ఒక కేటగిరీ. కోకోనట్ మిల్క్ ఇంకో కేటగిరీ అండి. ఎందుకంటే కోకోనట్ మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ఇట్స్ వెరీ క్రీమీ అండ్ థిక్ అండ్ ఆల్. సో క్యాలరీ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ మిల్క్ ఒక కప్పు తీసుకుంటే మనకి ఇట్ కెన్ బి, ఒక కప్ అంటే పావు లీటర్ తీసుకుంటే కెన్ బి ఎనీవేర్ బిట్వీన్ 100 calories to 150 calories. కోకోనట్ మిల్క్ ఒక కప్పు తీసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 220 calories to 280 calories వరకు ఉండొచ్చు, బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ కంటెంట్. అండ్ కోకోనట్ మిల్క్లో బేర్లీ ఎనీ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో మనకి చూడటానికి మిల్క్ లాగా ఉంటుంది, మిల్క్ సబ్స్టిట్యూట్ లాగా కుకింగ్లో వాడుకోవచ్చు, కానీ
న్యూట్రిషనల్గా అంటే పోషకాలు కంపేర్ చేసినట్టయితే కనుక ఈ రెండిటికి పెద్ద కంపారిజన్ లేదు. సో ఆ అవేర్నెస్ మనకు ఉన్నట్టయితే దేన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అట్లా అని అన్ని కూరల్లోనూ మనము పాలు పోసి వండుకోలేము. కొన్ని కూరల్లో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో కొన్ని కుకింగ్ మెథడ్స్లో కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఈ అవేర్నెస్ ఉంటే చాలు, చాయిస్ అనేది మనకి తగినట్టుగా చేసుకోవచ్చు.